ఇలాంటివి ఇంకా నువ్వు చూస్తారు సినిమాలో రేపు. ఇక సినిమా ఎలా ఉంటుందంటే కొన్ని మనం చెప్పకూడదు, బయట పెట్టకూడదు. థియేటర్లో చూసినప్పుడే మీకు తెలుస్తుంది. ఎందుకంటే అఖండ ఒక మొదటి భాగాన్ని పెద్ద అందరినీ ఎంతో సంబరాశ్చర్యాలకి గురి చేసింది ఆ సినిమా. అటువంటిది ఈ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి? అలాగే ఇప్పుడు ఈ దైనందిన కార్యకలాపాలతో సతమతమవుతూ సినిమాను కూడా ప్రేక్షకుడు ఒక నిత్యావసర వస్తువుగా ఎన్నుకున్నాడు. అప్పుడు ఎటువంటి సినిమా తీయాలి, ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకోవాలి అన్నది సినిమాలో నిర్మాతలు వాళ్ళు ఆలోచించవలసిన విషయం. అటువంటిది రాము ఆచట గోపి గారు, రామ ఆచట గారు, గోపి ఆచట గారు ఎంతో అద్భుతంగా, అంటే ఏ విషయంలోనూ వారు కాంప్రమైజ్ కాకుండా ఎంతో మంచి సినిమా తీశారు. వాళ్ళు అదృష్టవంతులు.